రాజ్యసభ రేసులో 16 మంది అభ్యర్థులు ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అయితే రాష్ట్రం నుంచి ఒక్కరికి అవకాశం దక్కుతోందా లేదా ఇద్దరికి ఇస్తారా అనే విషయాలపై త్వరలోనే స్పష్టత వస్తోందని చెప్పారు. 4 బీసీ నాయకులు రాజ్యసభ అవకాశం ఇవ్వమని అడుగుతున్నారని తెలిపారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ స్థానాన్ని కోరడం లేదంటూ స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికను అధిష్టానం ఖరారు చేస్తోందంటూ వెల్లడించారు. రాజ్యసభ రేసులో 16 మంది అభ్యర్థులు ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అయితే రాష్ట్రం నుంచి ఒకరికి అవకాశం దక్కుతుందా లేదా ఇద్దరికి దక్కుతుందా అని విషయంపై త్వరలోనే స్పష్టత వస్తోందని చెప్పారు. 4 బీసీ నాయకులు రాజ్యసభ అవకాశం ఇవ్వమని అడుగుతున్నారంటూ తెలిపారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ స్థానాన్ని కోరడం లేదంటూ స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికను అధిష్టానం ఖరారు చేస్తోందని వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్పొరేషన్ పదవుల భర్తీపై కసరత్తు జరుగుతోందని చెప్పారు. మార్చిలో కొన్ని పదవులను భర్తీ చేస్తామని ప్రకటించారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరైన రాహుల్ గాంధీకి కొందరు డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. డీసీసీల శిక్షణకు మంత్రులు రావద్దంటూ తాను ఎప్పుడూ చెప్పలేదంటూ స్పష్టం చేశారు. లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటే ఆహ్వానం పలుకుతామన్నారు.